జై తెలంగాణ. సో గత 4 రోజుల క్రితం మేమందరం కూడా ఆ ఖమ్మం జిల్లా అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళ పరిస్థితి చూసినాం. దాదాపు 2014లో వాళ్లకు భూదాన్ బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది, దాదాపు 1800 మందికి. ఆ తర్వాత దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడ నివసిస్తూ కరెంటు లేక, నీళ్లు లేక, రోడ్లు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా, సార్ మాకు స్కూలుకు పోతుంటే లేట్ అవుతుంది, మాకు నైట్ పూట కరెంటు లేక మేము హోంవర్క్ చేయకపోతే మా టీచర్లు కొడుతున్నారని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆవేదనతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక అమ్మాయి బీఈడీ చేసినటువంటి అమ్మాయి, ఆమె పరిస్థితి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి చెప్తా ఉంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. సో ఆ క్రమంలో మేము అనుకున్నాం, ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే కొంతమంది ఆ పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో రౌండ్ టేబుల్ పెట్టాలని చెప్పేసి అనుకున్న సమయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఉండే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉండే. సో దానిలో మేము కూడా మాట్లాడదాం, దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఏంటో డిసైడ్ ఒక తరుణంలో అనుకోకుండా ఈరోజు ఉదయం 6 గంటలకు మా అందరికీ కూడా సమాచారం రావడం జరిగింది. దాదాపు 10,000 మంది పోలీసులు అక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం దాదాపు 10,000 మంది ఆ యొక్క 1000 మంది గుడిసెలు కట్టుకున్నటువంటి పేద ప్రజలపైన అరాచకాలు, దుర్మార్గాలు చేసి అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా, నేను విచిత్రంగా ఏంటంటే ఒక జర్నలిస్ట్తో మాట్లాడితే ఏమన్నానంటే, అన్న ఇక్కడ ఖమ్మం జిల్లా నగరంలో ఉన్నటువంటి అన్ని జేసీబీలు కూడా ఈరోజు అక్కడ ఉన్నాయన్న, ఏ ఒక్క జేసీబీ కూడా వేరే కాడ లేదు అని చెప్పేసి అంత పెద్ద ఎత్తున కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతోటి దాదాపు 10,000 మంది అక్కడ పోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఇంకొన్ని విషయాలు కూడా మాకు తెలిసినాయి. ఏంది ఇంతమంది పోలీసులు ఎందుకు పోతున్నారని చెప్పేసి ఒక జర్నలిస్ట్ని అడిగితే చాలా స్పష్టంగా చెప్పిండు, అన్న ఇది వేరే కుట్ర జరుగుతుందన్న, బయటికి ఏం చెప్తున్నారంటే మావోయిస్టులు అందులో తలదాచుకున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం చేసేట ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మొత్తం 10,000 మంది తీస్తున్నారని చెప్పేసి ఇంకొక మిత్రుడు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పేద ప్రజలు వాళ్ళు కనీసం మీరు ఎట్లాగో భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి భూమిని మీరు ఎట్లా రెగ్యులైజ్ చేయలేదు, వాళ్ళకు రోడ్లు వేయలేదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా దోమల మధ్య ఎంత దారుణంగా ఉన్నారో ఒకసారి అక్కడ పోతే తెలిసేది. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వేలాది మంది బతుకులు రోడ్ల పాల్పడ్డాయి. దానికి కారణం ఏమిటి? కేవలం తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి అనుచరుల కబ్జాలు మాత్రమే అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ పేర్లు 8 మంది పేర్లతో సహా చెప్పడం జరిగింది. గతంలో వాళ్ళు ఎక్కడున్నారా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్కి అనుచరులుగా ఉన్నారట. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఈయన అనుచరులుగా తయారై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కబ్జాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బాధితులు కూడా జాయింట్ సర్వే చేయించండి, మా దగ్గర అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్డర్ మా దగ్గర ఉంది, మీరు జాయింట్ సర్వే చేయండి, మీ భూమి ఎంత ఉంటే అంత తీసుకోండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు మాతో కూడా చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా బాధితులు చెప్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే, మేము కేవలం కవరేజ్ కోసం వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి మేము మా అంటే 20-30 మంది ఉన్నాం, అక్కడికి వెళ్ళి ఏం కూడా చేయగలుగుతాం? కేవలం ప్రజలు తమ యొక్క ఆవేదనను, తమ యొక్క ఆక్రోశాన్ని ఏ విధంగా వెళ్ళగలుగుతారో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసే ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం మేమందరం కూడా వెళ్తుంటే నకరికల్ టోల్ ప్లాజా దగ్గర మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటి వరకు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతా ఉంది, ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఒక కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేవు. సో రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అని చెప్తూ ఈరోజు ఎవరికి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ, చంద్రబాబు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన ఆదేశాలతోటి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా దాదాపు 60 ఎకరాలు అంటే ఎందుకు వీళ్ళకి కనుబడ్డదని ఒకసారి ఆలోచిస్తే, కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నది, అదేవిధంగా అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ పడ్డది, అక్కడ అంతా కూడా డెవలప్ అవుతున్నది, అక్కడ ఉన్నటువంటి రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. దాదాపు 300 నుంచి 400 కోట్ల ల్యాండ్ విలువ అది. మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కొన్ని వేల కోట్ల దందా చేయడానికి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కొడుకు యుగంధర అని పేరు ఎవరు ఉన్నారు, యుగంధర్, ఆయన అల్లుడు, వీళ్ళందరూ కలిసి కొంతమంది కబ్జాదారులతో కలిసి అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం,
మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే పోలీసులు మానిటర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు హోంమంత్రి ఎవరైనా అంటారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే మాలాంటి వాళ్ళ అరెస్ట్ జరిగింది. సరే ఈ రోజు వరకు మా యొక్క గొంతులు నొప్పించు కాక, మా గొంతులను వినిపించకపోవచ్చు కాక, భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్గా అన్ని రకాల పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయ పోరాటాలు చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఏకం చేసి ఖచ్చితంగా ఐక్య పోరాటాలు చేసి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళకందరికీ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళకు మళ్ళీ అఫీషియల్గా వాళ్ళకు అక్కడ ఉండేటట్టుగా ఖచ్చితంగా మా పోరాటాలు అదేవిధంగా కొనసాగుతాయని చెప్పేసి ఎక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే ఇటు తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి కానీ, లేకపోతే ఈ ప్రభుత్వాలు కానీ, హోంశాఖ కానీ ఎవరు అడ్డొచ్చినా కానీ ఖచ్చితంగా మా పోరాటం ఆపేదలేదు. చివరి వరకు వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకునే వరకు కూడా మా యొక్క పోరాటం ఆపేదే లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.